వాళ్ళు ఏమంటారంటే ఎంత తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్ అయినా కూడా ఇంట్లో ఉన్న క్యారెక్టర్స్ మిగతా క్యారెక్టర్స్ని చూపించరా అని అడుగుతున్నారు. మొత్తం జీవిత చరిత్ర చెప్పలా. ఓకే, మనం ఆయన మొత్తం చరిత్రలో ఒక చిన్న పాయింట్ తీసుకున్నాం. నాకు నచ్చిన పాయింటో లేదో ఒక అనుకున్న ఈ కథ నాకు డ్రామాటిక్ అనుకుంటున్న పాత్ర కథ ఒక తండ్రి కొడుకు ఇచ్చినమాట. ఎప్పుడైనా ఒక కథ అనుకున్న తర్వాత ఒక కోర్ లైన్ అనుకున్న తర్వాత దానికి తగ్గట్టుగానే పాత్రలైన సన్నివేశాలనే ఉంటాయి. ఎందుకంటే నేను ఒక 2 గంటల్లో చెప్పాలి. నేను ఒక 30 క్యారెక్టర్లతో చెప్పలేను. ఒక 3 క్యారెక్టర్లు కలిపి ఒక క్యారెక్టర్ అవుతుంది. ఒక 30 సన్నివేశాలు ఒక చరిత్ర కాబట్టి ఒకటి అవుతుంది. ఇప్పుడు మనకి ఏంది అది ఓదార్పు యాత్ర 16-18 నెలలు 2 ఏళ్ళు జరిగింటుంది. నేను 3 నిమిషాల్లో చెప్పాలి. అది ఎలా చెప్పగలుగుతాను? ఒక సీన్లో కండెన్స్ చేసి చెప్పగలుగుతాను. అంతేగాని మనకి ఇది లేదు అది లేదు అంటే మనకి ఏం అబ్జెక్టివ్ అవసరమో అది చేస్తాం అంతే. అది కరెక్ట్. అంటే నేను ఎందుకు మాట్లాడుతానంటే సార్, ఇప్పుడు మనం ఇంటర్వ్యూలో అయినా అట్లీస్ట్ మనం క్లారిఫై చేస్తే ఏంటంటే దే కేమ్ టు నో అంటే మిగతా వాళ్ళకి ఒక సమాధానం ఇచ్చినట్టు అవుతుంది మాత్రం. ఇప్పుడు రాసేవాడు ఏదో ఒకటి కావాలండి. రాస్తాను నేను అనేది ఏంటంటే ఇప్పుడు దిల్ కుషా గెస్ట్ హౌస్ సీన్ కానీ లేకపోతే వీటిల్లో ఎలాంటి ఆటలు ఏంటంటే ఒరిజినల్గా రియల్గా జరిగిన ఆటల్లో అప్పుడు ఆమె కూడా ఉంది కదా అక్కడ. అట్లీస్ట్ ప్రెజెన్స్ చూపించడం వల్ల ఉండుంటే బాగుండేది అనే పోర్షన్. మనం ఊరికే క్యారెక్టర్లు పెట్టకూడదండి. ఊరికే పెట్టారనుకోండి, ఏమి చేయకని ఎందుకు పెట్టారు నువ్వే అడుగుతావు. మళ్ళీ ఏదన్నా క్యారెక్టర్ ఉంటే ఆ క్యారెక్టర్కి ఒక మెయిన్ క్యారెక్టర్తో మళ్ళీ ఒక బాండ్ ఉండాలి, వాళ్ళకు ఒక జర్నీ ఉండాలి, వాళ్ళకు ఒక కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. ఏమీ లేకపోయి పెట్టినా అదొక ప్రాబ్లం. లేకుండా పెట్టినా నేను చెప్పాల్సి అనుకుంటున్న 2 గంటలలో అన్ని పాత్రల ద్వారా చెప్పలేను. అన్ని పాత్రల ద్వారా చెప్పలేను నేను. సో ఇది మనం చెప్పే 2 గంటలు ఎంతమంది చెప్తాం మనం? ఎంతమంది ఎన్ని క్యారెక్టర్స్ ద్వారా డ్రైవ్ చేస్తాం కదా. అంటే రెడ్డిజీ అనే క్యారెక్టర్ కూడా మీరు ఒక 4-5 క్యారెక్టర్లు కలిపితే వచ్చిన క్యారెక్టర్. అది ఎవరు అడగల, ఎందుకు స్వామి ఇది ఎవరు అని అడిగారు. అప్పుడు లేని ముచ్చట ఎందుకు వచ్చింది ఇప్పుడు. రెడ్డిజీ అని అంటే ఇప్పుడు అంటే జగన్ గారు కూడా తర్వాత ఇంటర్వ్యూస్లో కూడా ఆఫ్టర్ 2014-19 కూడా మాట్లాడారు. ఈ కేవీపీ గారు వీళ్ళందరూ ఇవన్నీ క్యారెక్టర్స్ కలిపి అంటారా అంటే? ఎందుకంటే మీకు ఫస్ట్ హాఫ్ లో రావు రమేష్ గారు ఉన్నారు. స్పెసిఫిక్ మెన్షన్ చేయండి. ఇప్పుడు మనకు పబ్లిక్ డొమైన్ లో చాలా ఉన్నాయి అట్లా పాత్రలు కానీ ఏది ఉన్నాయి కానీ. సో మనము వాట్ ఎవర్ వీ వాంటెడ్ క్యారెక్టర్ లైక్ దట్ హూ సిగ్నిఫైస్ those characters and to drive the narration. అంటే ఇన్ కేసు ఇప్పుడు మేడం కలిసే సీన్ ఒకటి ఉంటుంది జగన్ గారు అండ్ అది ఉంది కదా ఇంటర్వ్యూలో ఉందండి. ఇంటర్వ్యూలో యాక్చువల్లీ ఉంది. మీరు గూగుల్ మీరు యూట్యూబ్ లోకి పోతే యాజ్ ఇట్ ఈస్ ద నెరేషన్ ఉంది. అదే వద్దన్నారు అని చెప్పేసి ఉంది కానీ బట్ లేదు, మీరు చెక్ చేయండి ఎగ్జాక్ట్ దాంట్లో డైలాగ్స్ తో సహా వాడాను. కొన్ని 1-2 డైలాగ్స్ కూడా వాడాను. సో మోస్ట్ ఆఫ్ ద సీన్స్ మీకు అవైలబిలిటీగా ఉన్నదంతా తీసుకున్నారు యాజ్ ఇట్ ఈస్గా, మిగతాదంతా కూడా దాన్ని మేకప్ చేసి చేసుకున్నారు. అయితే యాక్చువల్గా పొలిటికల్ సినిమా చేస్తున్నప్పుడు ఏంటంటే ఒకళ్ళు ఫేవర్గా ఉంటుంది, ఒకళ్ళు అపోజింగ్ ఉంటుంది అని అది ఇంకా మనకి మార్చలేని ఇది. బట్ కాకపోతే ఏంటంటే అపోజిషన్ నుంచి మరి ఎప్పుడన్నా మీకు ఏమన్నా థ్రెటనింగ్ కాల్స్ కానీ వార్నింగ్స్ కానీ ఇలాంటివి ఏమైనా వచ్చినాయా? లేదండి, మెసేజ్లు అబ్యూజెస్ ఇవన్నీ నార్మల్ అండి. ఇప్పుడు అది తప్పదు. వాళ్ళకున్న బాధ కక్కల్లా, వాళ్ళకున్న ఏదో బాధో భయమో దిగులో ఏదో ఒకటి ఉంటుంది కదా. మనిషి అన్నాక దాన్ని ఏదో విధంగా వ్యక్తపరచాల. అది కొందరు అబ్యూస్ ద్వారానో అది వాళ్ళ ద్వారానో చేస్తారు, వాళ్ళకు ఉన్న వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే నేను ఎందుకు అడిగానంటే ఇది రీసెంట్గా ఎలాంటిది ఒకటి ఆర్జీవి గారి విషయంలో బాగా హైలైట్ అయింది. తల తీసిస్తే ₹1 ఇస్తాను అనేది పబ్లిక్ డొమైన్లో డైరెక్ట్గా మాట్లాడేశారు కదా. సో పబ్లిక్ డొమైన్లోకి రాకుండా మీకు ఆ రేంజ్లో ఏమన్నా భయపెట్టే మెసేజ్లు కానీ ఇవి కానీ ఏం లేదండి. ఏం లేదు. మనం ఇప్పుడు ఆ సినిమాలో కూడా మనం అంతగా ఎవరిని కించపరిచింది ఏం లేదు. ఇట్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఫిలిం. ఎవరికైనా హక్కు ఉంది. ఇప్పుడు రేపేదో ఇంకో సినిమా చేశారు కదా అగెనిస్ట్ గా, ఇప్పుడు వీళ్ళకి ఎంత నొప్పి వాళ్ళకి అంత నొప్పి ఉంటుంది కదా. ఈ దేశంలో మనకున్న వాట్ ఎవర్ లీగల్ మారల్ వాట్ ఎవర్ లీగల్ రైట్స్ లా ప్రకారము ఎవడు ఎలా ఒక ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉందో అందరూ వాళ్ళు వ్యక్తపరచుకోవచ్చు. దానికని చెప్పి మనం చేసినామని చెప్పి వాళ్ళు చేశారని చెప్పి యూ షుడ్ గివ్ దట్ ఈక్వల్ ఫ్రీడమ్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్రెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్.